ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం 2.5 గంటలుగా కొనసాగుతోంది. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో 2024 సార్వత్రిక ఎన్నికలపై నేతలు సమాలోచనలు చేస్తున్నారు. ఇందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక, కేసీ వేణుగోపాల్, చిదంబరం సహా పలువురు పాల్గొన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైన చర్చిస్తున్నారు. మరోవైపు ఇండియా కూటమిలో భాగంగా కీలక రాష్ట్రాల్లో సీట్ల పంపకాలపైన సమాలోచనలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ మరో విడత జోడో యాత్రపై చర్చిస్తారు. ఇదే విషయంపై మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, సుదీర్ఘంగా కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి సిడబ్ల్యూసి సమావేశం కొనసాగుతుంది. 2.5 గంటలుగా ఈ సమావేశం జరుగుతోంది. కీలక అంశాలకు సంబంధించిన అంశాలపైన చర్చిస్తున్నారు సిడబ్ల్యూసి సభ్యులు. మల్లికార్జున ఖర్గే ప్రారంభోపన్యాసం చేయడం జరిగింది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో 4 రాష్ట్రాల్లో ఫలితాలు తీవ్ర నిరాశను కలిగించాయి. ఇప్పటికే ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఈ ఎన్నికల ఫలితాలపైన సమీక్ష జరిపాం, తప్పులను గుర్తించాం, భవిష్యత్తులో ఖచ్చితంగా మార్పులు చూపిస్తామని చెప్పి సైతం ఖర్గే ఇటు సిడబ్ల్యూసి సభ్యులకు చెప్పడం జరిగింది. ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి, ప్రభుత్వ వైఫల్యాలు అలాగే ప్రస్తుతం మోడీ ప్రభుత్వం చెప్తున్న అంశాలకి అలాగే బయట ఉన్న వాస్తవికతకి మధ్య వ్యత్యాసాన్ని ప్రజలకు తెలియపరచాలి అని చెప్పి సభ్యులందరికీ తెలియపరచడం జరిగింది. అలాగే లోక్సభ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు, చాలా తక్కువ సమయం ఉంది. సో ఎన్నికలకు సన్నద్ధం కావాలని చెప్పి సైతం సభ్యులందరినీ కూడా కోరడం జరిగింది. ఆ దిశగా ఆలోచన చేయాలి. ఎన్నికల వ్యూహాలు ముఖ్యంగా ఇండియా కూటమిలో భాగంగా ఎక్కడెక్కడ సీట్లను సర్దుబాటు చేసుకోవాలన్న అంశానికి సంబంధించి 5 సభ్యులతో ఇటీవల ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. ముకుల్ వాస్నిక్ కన్వీనర్ గా, భూపేష్ బఘేల్ అలాగే అశోక్ గెహ్లాట్ తో పాటుగా సల్మాన్ ఖుర్షిద్ ఈ నేతలతో కలిపి ఒక 5 సభ్యుల కమిటీ వేయడం జరిగింది. సో ఆ కమిటీ సీట్ల సర్దుబాటు అంశాలని పరిశీలించడం జరుగుతుంది. మోడీ ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరొందిన భారతదేశంలో ప్రజాస్వామ్యం ముప్పులో ఉంది. మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా పార్లమెంట్ నుంచి ఎంపీలందరినీ కూడా బహిష్కరించి తమకు కావాల్సిన బిల్లుల్ని ఆమోదింపజేసుకుంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. సో దేశంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు సంబంధించి ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలని అలాగే ప్రభుత్వ నిరంకుశ విధానాలను తీసుకువెళ్లాలి అని చెప్పి ఖర్గే ప్రారంభ ఉపన్యాసం చేయడం జరిగింది. అలాగే రానున్న 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలు అలాగే ఈ 4 రాష్ట్రాల్లో ఏవైతే ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల్లో జరిగిన తప్పులను సరిదిద్దుకోవడంతో పాటుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పట్ల కాంగ్రెస్ నేతలకి ఖర్గే అలాగే సిడబ్ల్యూసి అభినందనలు తెలియపరచడం జరిగింది. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేలా ముందుకు సాగాలని చెప్పి సైతం సిడబ్ల్యూసి ముఖ్యంగా ఒక తీర్మానాన్ని సైతం చేయబోతోంది. సో ఈ రోజు 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలు, మోడీ ప్రభుత్వం పైన ఏ విధంగా పోరాటం చేయాలి, ప్రజలకు వాస్తవ పరిస్థితులను అర్థమయ్యే విధంగా సంపద కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతం అవుతుంది, కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది, పేదరికం పెరుగుతోంది, నిరుద్యోగం, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం ఇవన్నీ కూడా ముఖ్యంగా మోడీ ప్రభుత్వం చెప్తున్నట్లుగా దేశంలో మార్పు అనేది మోడీ మాటలకి అలాగే ప్రస్తుత వాస్తవికతకు ఉన్న అంతరాన్ని ప్రజలకు వివరించాలి, ప్రజలకి ప్రజా సమస్యలు అలాగే మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలని అర్థమయ్యే విధంగా వారి దృష్టికి తీసుకెళ్లాలి. గత పాలకులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏదైతే తప్పుడు ప్రచారం జరుగుతుందో కాంగ్రెస్ పార్టీ ఆ నేతలపైన, సో దాన్ని తిప్పికొట్టే విధంగా కూడా వ్యవహరించాలి అని చెప్పి ఖర్గే సిడబ్ల్యూసి సమావేశంలో ప్రసంగించడం జరిగింది. ప్రస్తుతం నేతలంతా కూడా తమ తమ అభిప్రాయాలు ఇండియా కూటమితో కలిసి వెళ్లడం అలాగే భారత్ జోడో యాత్ర కూడా 2nd ఎడిషన్ సుదీర్ఘంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కింది నుంచి పైకి ఇటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తొలి విడత చేయడం జరిగింది. సో ఇప్పుడు 2వ విడత తూర్పు నుంచి పడమరకి ఈశాన్య రాష్ట్రాల నుంచి గుజరాత్ వరకు చేస్తే కనుక అది సార్వత్రిక ఎన్నికలపైన ప్రభావితం చూపిస్తుంది. సో జనవరి 2వ వారంలోనే ఇది ప్రారంభించాలి అన్న ఒక డిమాండ్ కూడా కాంగ్రెస్ నేతలు వ్యక్తపరుస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాదు త్వరగా సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఏదైతే ఇండియా కూటమిలో ఇతర పక్షాలు టీఎంసీ కానీ డిఎంకే కానీ ఇటువంటి పక్షాలు కొంత ఒత్తిడి చేస్తున్నాయి. సో దానికి సంబంధించి కూడా సీట్ల సర్దుబాటు అంశాలని రాష్ట్రాల స్థాయికి వదిలేయడం జరిగింది. ఎక్కడైతే రాష్ట్రాల్లో ఏకాభిప్రాయం కుదరదో అప్పుడు ఇండియా అలయన్స్ లోని కీలక నేతలు సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించి చర్చిస్తారని చెప్పి ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడ ఎవరు పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి. సో వాటన్నిటిని కూడా ఐక్యంగానే
పోటీ చేయాలి, మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ఐక్యంగా పనిచేయాలని చెప్పి ఇండియా కూటమిలో తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఈ సిడబ్ల్యూసీ సమావేశం ముందుంచడం జరిగింది. దానిపైన కూడా నేతలు తమ తమ అభిప్రాయాలు ఉంచుతున్నారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి రావాల్సి ఉంది, కానీ అసెంబ్లీ కారణంగా ఆయన రాలేదు. అలాగే దామోదర్ రాజనరసింహ కూడా ప్రత్యేక ఆహ్వానితుడుగా ఉన్నారు, ఆయన కూడా సిడబ్ల్యూసీ సమావేశానికి రాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సిడబ్ల్యూసీలో సభ్యుడిగా ఉన్న రఘువీరారెడ్డి, అలాగే టి సుబ్బిరామరెడ్డి, అలాగే ముఖ్యంగా పల్లంరాజు మాజీ కేంద్ర మంత్రి, అలాగే కొప్పుల రాజు, వీరంతా కూడా సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరయ్యారు. సుమారు 60 మంది, ఇటు సిడబ్ల్యూసీలో 39 మంది సభ్యులు, అలాగే శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు అంతా కూడా ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. సో దేశ రాజకీయాలు, అలాగే బీజేపీ అనుసరిస్తున్న విధానాలు, ప్రజా సమస్యలు సహా 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్లాలి, సీట్ల సర్దుబాటు సహా ఏ సమస్యలు రాబోతున్నాయి, నెక్స్ట్ ఇటీవల జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కానీ, అలాగే పార్లమెంట్ లో ఎంపీల సస్పెన్షన్, పార్లమెంట్ భద్రతా వైఫల్యం, ఈ ఘటనలన్నింటికి సంబంధించిన అంశాలపైన కూడా ప్రస్తుతం సిడబ్ల్యూసీలో సుదీర్ఘంగా చర్చ అనేది జరుగుతోంది. సో రాష్ట్రాల వారీగా కూడా ఆయా రాష్ట్రాల నుంచి రిప్రజెంట్ గా ఉన్న నేతలు కూడా తమ తమ అభిప్రాయాల్ని సిడబ్ల్యూసీ ముందు ఉంచబోతున్నారు. సో ఈ రోజు తెలంగాణకు సంబంధించి మాత్రం అభినందనలు తెలియపరచడం జరిగింది. సిడబ్ల్యూసీ తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి కృషి చేసిన నేతలకి, కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలని చెప్పారు మల్లికార్జున ఖర్గే. అలాగే భవిష్యత్తులో మరిన్ని లోక్సభకు సంబంధించి కూడా ఎన్నికల వ్యూహాలను ఇప్పటి నుంచే రూపొందించుకోవాలి, ప్రజా సమస్యలపైన దృష్టి సారించి ప్రజలను జాగృతం చేయాలి, మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా, ఏ విధంగా నిరంకుశంగా పార్లమెంట్ అంటే ఒక అధికార పక్షానికి సంబంధించిన వేదికగా చేయాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. కానీ ప్రజాస్వామ్యాన్ని పూర్తి స్థాయిలో ప్రతిపక్షం అనేది లేకుండానే నిర్ణయాలు తీసుకోవడం, చట్టాలను ఆమోదింపజేసుకునే రీతిలో ముందుకెళ్ళి ఏ విధంగా వెళ్తుందన్న అంశాలకు సంబంధించి రేపు దేశవ్యాప్త నిరసనలకు సైతం ఇండియా కూటమి పిలుపునివ్వడం జరిగింది. సో రేపటి దేశవ్యాప్త నిరసనలకు సంబంధించి కూడా అన్ని రాష్ట్రాల్లో ప్రధాన రాజధానుల్లో నిరసన కార్యక్రమాలకు సంబంధించిన దిశానిర్దేశం కూడా ఈ సిడబ్ల్యూసీలో ఒక నిర్ణయం చేయబోతున్నారు. అలాగే నాగ్పూర్లో 138వ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 28న ఒక భారీ ర్యాలీ నాగ్పూర్లో చేయబోతున్నారు. సో దానికి సంబంధించి కూడా నాగ్పూర్ కేంద్రంగా ఆర్ఎస్ఎస్ కేంద్రం నాగ్పూర్ అని చెప్తూ ఉంటారు. సో ప్రజాస్వామ్యాన్ని అక్కడి నుంచి నాగ్పూర్ నుంచి పునరుద్ధరిస్తాం అన్న కోణంలో నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మహారాష్ట్రకి. సో నాగ్పూర్లో 138వ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అక్కడి నుంచి ఏ విధంగా ప్రచార కార్యక్రమాలను, ఒక భారీ ర్యాలీని అక్కడ నిర్వహించబోతున్నారు. అలాగే భవిష్యత్తులో ఇండియా కూటమికి సంబంధించి 8 నుంచి 10 సభలు, అలాగే ఉమ్మడి ప్రచార కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహించాలి, ఇండియా కూటమిలో ఉన్న పార్టీలతో సత్సంబంధాలను ఏ విధంగా కొనసాగించాలి అనే అంశాలకు సంబంధించి కూడా కొన్ని కీలక తీర్మానాలను ఈ రోజు సిడబ్ల్యూసీలో చేయబోతున్నారు. సో సుదీర్ఘంగా ప్రస్తుతం సిడబ్ల్యూసీ సమావేశం కొనసాగుతోంది. ఖర్గే ఉపన్యాసం తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అలాగే మరికొంతమంది సిడబ్ల్యూసీ సభ్యులు, అలాగే ప్రత్యేక ఆహ్వానితులంతా కూడా తమ తమ అభిప్రాయాలను ప్రస్తుతం సిడబ్ల్యూసీ సమావేశం ముందుంచుతున్నారు. వీటన్నిటిని క్రోడీకరించి కొన్ని రిజల్యూషన్స్ ని ఈ సమావేశంలో పాస్ చేయబోతున్నారు. అనంతరం మీడియా సమావేశం ద్వారా వివరాలన్నింటినీ కూడా కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్ మీడియాకు వెల్లడించబోతున్నారు. రైట్, థాంక్యూ గోపి.